ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క పత్రిక యొక్క చరిత్రను మనం ఒకసారి పరిశీలించినట్లయితే రోమా సామ్రాజ్యంలోని మాసిదోనియా ప్రాంతంలో పౌలు స్థాపించినటువంటి తొలి సంఘమైనటువంటి సంఘము ఈ ఫిలిప్పీ సంఘము. రోమా సామ్రాజ్యంలో మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణము ఈ యొక్క ఫిలిప్పీ పట్టణం. పౌలు యొక్క పరిచర్యలో మొదటిగా స్థాపించినటువంటి సంఘము ఈ యొక్క ఫిలిప్పీ సంఘం. మరి ఈ పత్రిక రాస్తున్నటువంటి కాలంలో అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండడం, మరోవైపు అతని పట్ల సాటి క్రైస్తవుల వ్యతిరేకత మరియు ఫిలిప్పీ సంఘంలో అబద్ధ బోధను గమనించదగినటువంటి అంశాలుగా ఉంటున్నాయి. ఈ పత్రిక రాసేటటువంటి టైంలో అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు చాలా పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పౌలు యొక్క జీవితాన్ని బట్టి. మరి అటువంటి సమయంలో ఈ ఫిలిప్పీ సంఘంలో మొదటి స్థాపించినటువంటి సంఘంలో, ఎందుకనగా పౌలు చెరసాలలో ఉంటున్నాడు, ఆ సంఘంలో వ్యతిరేకత పెరిగిపోయి ఉంటున్నది, అబద్ధ బోధ ప్రకటిస్తూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, కానీ పౌలు పట్ల వ్యతిరేకత, క్రైస్తవుల పట్ల వ్యతిరేకత మరి ఆ సంఘంలో ఆ యొక్క పట్టణంలో ఉన్నట్లుగా చరిత్రలో మనం చూడగలము. మరి యేసుక్రీస్తులోని ప్రగాఢ విశ్వాసం ద్వారా పౌలుకు కలిగినటువంటి ఆనందము మరియు ఆత్మస్థైర్యము క్రైస్తవుల్లో ఐకమత్యము మరియు పట్టుదల ఉండాలని పౌలు బోధిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుని వలన పట్టబడ్డాడు అపోస్తలుడైన పౌలు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని కొరకు అనేక కష్టాలను అధిగమిస్తూ, అనేక అవమానాలను భరిస్తూ, అనేక హింసలకు గురి అవుతూ చివరకు చెరసాలలో వేయబడ్డాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఇన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఇంత కష్టము ఎదురైనా పరిచర్యను ముందుకు కొనసాగించాడు. చెరసాలలో ఉన్నా కూడా మరి క్రైస్తవుల్లో ఐకమత్యం ఉండాలని, మరి పట్టుదల ఉండాలని, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని, మరి క్రీస్తులో ఆనందము మరి ఆత్మస్థైర్యం, ఇవన్నీ కూడా ఇటువంటి విషయాల గురించి అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ వాగ్దానము, మరి సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని సమాధానము చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, మీ యొక్క హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. క్రీస్తులో సమాధానము, క్రీస్తులో నెమ్మది,
క్రీస్తులో మరి శాంతి, ఇవన్నీ కూడా పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవించాడు. అందుకే తన వ్యక్తిగత అనుభవాలను సంఘంతోనూ సంఘ విశ్వాసులతోనూ పంచుకుంటూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు నేను సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటున్నాము, మరి శాంతి లేనటువంటి స్థితిలో ఉంటున్నాము. దేవుని వచ్చినట్లయితే దేవుడు సమాధానాన్ని కాల్చేసి దానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.